నమస్తే. మనము విద్యారణ్య స్వామివారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా అందులో ఆయన 3 చాప్టర్స్ 15 ప్రకరణాలు చెప్పారు. ఫస్ట్‌లో వచ్చేసేసి ఏంటి వివేక పంచదశి అని చెప్పారు. అంటే ఏంటి, సత్ అంటే ఏంటి, అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ తత్వాన్ని మన జ్ఞానంతోటి విడగొట్టి సత్యం ఏంటి, అసలు ఏంటి, మనమెవరం, ఇటువంటివన్నీ మన తత్వం ఏంటి అని కనుక్కుని చెప్పే టాపిక్ వచ్చేమో తత్వ వివేకం చెప్పారు. ఆ తర్వాత ఏంటి, ఈ భగవతత్వం అంతా కూడా బ్రహ్మాండంగా ఆ పంచభూతాలతోటి వ్యక్తమైంది. దాంట్లో నుంచి సత్తుని విడగొట్టి చూస్తే ఉన్నదంతా ఒక సత్యనని తెలుస్తుంది. అలా తెలుసుకోమనేమో పంచభూతాల గురించి చెప్పారు. తర్వాత ఏంటి, మన జ్ఞానానికి సంబంధించంతా కూడా మన పంచకోశాల వరకు మనం లిమిట్ అయి ఉన్నాము, జీవుళ్ళం అయి ఉన్నాము. మన పంచకోశాల వరకు లిమిట్ అయి ఉన్న వాళ్ళం కాదు. మనం జ్ఞానస్వరూపులం, మనం సాక్షి, మనమే కూటస్థం. అందుకని ఇది వీటిని దాటి అన్ని విడగొట్టి కనుక్కోమని చెప్పాము, అది చెప్పున్నారు. దాని తర్వాత ఏమో ద్వైత వివేకం అని, అసలు ఎట్లా సృష్టి జరిగింది మనమే అని చెప్తూ జీవ సృష్టిని బుద్ధితోటి మనమే చేసుకున్నాం అన్నట్టు చెప్పున్నారు. తర్వాత ఏమో మహావాక్యాలు వచ్చేసేమో ఉన్నదంతా ఒకటేను, ఆ ఒకటెవరు కాదు మనం అన్నట్టు చెప్పి ఫస్ట్ 5 ప్రకరణలు పూర్తి చేశారు. తర్వాత వచ్చేమో చిత్రదీప ప్రకరణం అని పెట్టారంటే ఏంటి, దీప ప్రకరణం. దీపం అంటే ఏంటి, వెలుగు. వెలుగు అంటే ఏంటి, జ్ఞానం. అంటే అల్టిమేట్గా ఏమైపోయింది, మనము లిమిట్ అయి ఉన్నామన్నమాట. అంటే ఏంటి, శరీరము, మనసు, ప్రాణము తప్ప మిగిలిందంతా కాదనుకుంటూ యాక్చువల్గా మనలోనే భగవతత్వం ఉన్నదనే విషయం మనం మర్చిపోయి బాధతోటి లిమిట్ అయి ఉన్నాము. అంటే ఏంటి, మన చైతన్యాన్ని కొన్ని కప్పేశాయి అంటాడు. ఈరోజు మాట్లాడిన పదాలు ఏంటంటే 4 పదాలు వాడాడు. అన్వయ వ్యతిరేకం ప్లస్ వ్యావృత్తి అనువృత్తి అని మాట్లాడాడు. అంటే ఏంటి, అన్వయ వ్యతిరేకం అంటే ఏంటి, ఉన్నదంతా కూటస్థం అంటే పరమాత్మ తత్వమే ఉండింది. కాకపోతే వాటిని అంటే ఆ చైతన్యాన్ని వెనక్కు పంపించి ఆవరణ విక్షేపాలు ఆక్యుపై చేశాయి అంటాడు. ఏంటి ఆవరణ విక్షేపాలు, దాని ఉదాహరణగా ఏం చెప్తాడు, మన ఆలోచనలు జ్ఞానాన్ని కప్పేశాయి, అట్లాగే మన మాటలు మౌనాన్ని కప్పేశాయి, అట్లాగే నిశ్చలత్వాన్ని డిస్టర్బెన్స్ కప్పేసింది. అంటే ఏంటి, ఏవి కప్పేస్తో అవి డామినేట్ చేస్తాయి కదా, అట్లాగే మన చైతన్యాన్ని కూడా ఈ ఆవరణ విక్షేపాలు కప్పేశాయి. ఎప్పుడైతే ఈ కప్పేటప్పుడు మనము లిమిట్ అయిపోయినాము. ఎప్పుడైతే లిమిట్ అయిపోవడమే మరణం. లేకపోతే మరణం ఏముంది, అంత భగవతత్వమే అయినప్పుడు ఆ పాయింట్ రాదు కదా. అందుకని అలా జరిగింది అని అంటాడు. తర్వాత ఇంకేం చెప్తాడు, మరి ఎవరు ఇవన్నీ కూడా ఈ కల్పించుకున్నది ఇదంతా ఎవరు, మరి భగవంతుడు కల్పించాడా, ఎవరు కల్పించాడా అంటే కాదు, మన 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 బుద్ధే ఈ భేదాన్ని కల్పించుకున్నాడు. అందుకని ఈ కల్పించుకున్నటువంటి భేదానికి సంబంధించిందే దాన్ని జీవాత్మ అన్నాడు. జీవాత్మ అంటే ఏంటి, అహంకారం. అహంకారం అంటే కర్త భోక్తానమాట. నేనే చేశాను, నాది అని అనుకుంటే దానికి వచ్చే ఫలితం కూడా నాదికి సంబంధించింది అంటాడనమాట. అంటే ఏంటి, మొత్తం కూడా అన్ని విశేషాలే. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు సత్తుని మన చైతన్యాన్ని ఎట్లా ఆవరణ విక్షేపాలు ఆక్యుపై చేసుకుని ఉన్నాయో, అలాగే చిత్తును కూడా విశేషాలు కప్పేసున్నాయి. ఎప్పుడైతే చిత్తుని విశేషాలు కప్పేసున్నాయో అన్నీ కూడా ఏంటి, మనం ఏం చూసినా కానీ విశేషంగా చూడడమే మనం అలవాటు చేసుకున్నాం. అంతే తప్ప మనము అంటే ఒక్క భగవతత్వాన్ని చూడటం అనేటువంటి భావనలో నుంచి మనం జారిపోయామన్నమాట. అంటే ఏం చూసినా సరే విశేషము భేదాలే చూడటం అలవాటైపోయింది అనమాట. దీనికి కారణం ఏంటి, మన బుద్ధి, మన ఆత్మ, మన అహంకారం అనమాట. దానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా చూడడం కారణం ఏంటి అంటే అవిద్య అంటాడు. అట్లాగే ఇప్పుడు జ్ఞానానికి అంటే పరమాత్మ తత్వానికి మరి అంటే ఏంటి, జడానికి కూడా భగవతత్వం అప్లై అవుతుందా అంటాడు. అంత మొత్తం సర్వత్రా వ్యాపించినప్పుడు జడత్వంలో మాత్రం ఎందుకు ఉండదు, జడత్వంలో ఉంది. లైఫ్ అంటే సెన్షియస్లో కూడా ఉన్నది. కాకపోతే ఏమైంది, ఇది జడత్వం అంతా వ్యాపించి అంతా ఉండింది కాబట్టి ఇది కనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఇదే సత్యం అనేటువంటి వ్యవహారంగా ఉన్నది. అది ఎంతవరకు ఉండింది అంటే దాన్ని ఏం చెప్తాడంటే 24 గంటలు కూడా మనము విశేషం ఏంటి, సామాన్యం ఏంటి అనేటువంటిది అని మనం విడమర్చి చూసుకోవటం అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి.
ఎప్పుడైతే మనం విడమర్చి అంటే ఇప్పుడు ఇందాక చెప్పింది అదే కదా, అన్వయ వ్యతిరేకం, వ్యావృత్తి అనువృత్తి అంటే ఏంటి, ఆ భేదాన్ని మనం కనిపెట్టుకోగలిగినప్పుడు మనం సామాన్య దృష్టిని మనసులో పెట్టుకొని మనం విశేషాలను బయట చూస్తున్నా మనకేమి ఇబ్బంది ఉండదు. అందుకని అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. ఎందుకంటే ఆ ఉన్నదంతా మనలోనే ఉందనేటువంటి విషయం మనకు అవగాహన అవుతుందో విశేషాన్ని సామాన్య దృష్టిలో చూడడం మొదలు పెడతాము. ఇలా చూడటం ఎప్పుడైతే మొదలు పెడతామో దానివల్ల ఏమవుతుందంటే అనన్య అనన్య అంటాడు. అనన్య అంటే ఏంటి, భేదభావం పోతుంది అంటాడు. అన్నిటికీ మూలం ఏంటి, భేదం. ప్రతి చోట భేదం చూడడం అలవాటైపోతుంది. ఎప్పుడైతే భేదభావం పోతుందో అంతా ఒకటే తత్వం అనేటువంటి భావం వచ్చినప్పుడు దాన్నే స్థితప్రజ్ఞత అని కూడా అంటాడు. ఆ స్థితికి రావాలి అంటే ఏంటంటే అజ్ఞానం పోగొట్టుకోవాలి అంటే వెలుగు జ్ఞానం పెంచుకోవాలి అంటాడు. మరి జ్ఞానంలో ఉన్నది కూడా పరమాత్మ తత్వమే కదా అంటే నిజమే, డెఫినెట్గా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ ఆవరణ విక్షేపాలంటే ఏంటి, ఈ నామరూపాలు, ప్రపంచ సత్యము, నా జీవితం వరకు నేనే సత్యము, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా మనము లిమిట్ అయి ఉన్నాము. అట్లాగే మన కారణ శరీరాన్ని కూడా ఈ స్థూల సూక్ష్మ శరీరాలన్నీ కప్పేసి ఉన్నాయి. అంటే ఏం చేయాలంటే మనం దాన్ని భేదం విడగొట్టేసేసి ఇది పరమాత్మ తత్వం అంతా ఉన్నది, అది ఒకటే, అది నా దగ్గరే ఉన్నది అని ఈ నేను అనేదే ఆత్మ, ఈ నేను అనేది సెల్ఫ్ అంటే జ్ఞానం. ఇప్పుడు అనేటువంటి విషయం అంటే స్వయం ప్రకాశం అంటాడు. స్వయం ప్రకాశం అంటే ఏంటి, నేనే. కాకపోతే ఇప్పుడు నేను ఆ స్థితిలో ఉంటున్నాను, ఉండకుండా ఏం చేస్తున్నాను, నేను తగిలించుకున్నటువంటి విశేషాలన్నింటినీ కూడా నాది అనుకొని ఈ కూటస్థాన్ని అంటే ఈ నేను అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని వెనక్కి పంపించాను. అలా కాకుండా అది నువ్వు గ్రహించి అంతా ఉన్నది ఒకటేనని విశేషాలని సామాన్యంగా చూస్తూ అంటే కూడా అంతా కూడా చైతన్యత్వం అనేటువంటి భావంతో చూస్తూ మనం సామాన్యంగా అంటే ఏంటి, నేను సెల్ఫ్ ఆత్మ స్వయం ప్రకాశం జ్ఞానం అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు భేదం పోతుంది. దాన్ని పెంచుకోవాలి అని అంటాడనమాట. అంటే ఏంటి, మళ్ళీ చీకటి, జ్ఞానము, అవిద్య అవన్నీ కూడా చైతన్యం కిందకే వస్తాయి. కాకపోతే ఈ భేదం ఏర్పాటు చేసుకుంది ఎవరు, పరమాత్మ ఏర్పాటు చేశాడా, లేకపోతే ఈశ్వరుడు ఏర్పాటు చేశాడా, ఎవరు ఏర్పాటు చేశాడంటే ఎవ్వరు ఏర్పాటు చేయలేదు, మన బుద్ధే మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన బుద్ధిని మనం వికాసం చేసుకోవాలి. అంటే దాన్ని జ్ఞాన దృష్టిగా మళ్ళించి ఆసక్తి మళ్ళీ మన బుద్ధికి ఉన్నది, అంటే మన బుద్ధి అంటే మన మనసుకున్నది. ఆ విధంగా ఒక్కటే తత్వం అనేటువంటి విషయం చూడడంగా అలవాటు చేసుకున్నప్పుడు మన దుఃఖము, బాధలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ లిమిట్లో నుంచి కూడా బయటపడి మనం ఎక్స్పాండ్ అవుతాము అని ఈరోజు మాట్లాడిన దాంట్లో చెప్పున్నారు. రేపు ఏం చెప్తారో రేపు చూద్దాం.